గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మొదలైంది. ఈ రియాలిటీ షో నయా సీజన్ గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 1న అదిరేలా జరిగింది. 14 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టారు. బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ అదిరింది. కల్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, మ్యూజిక్ స్టంట్స్తో నాగ్ అడుగుపెట్టారు. ఆ తర్వాత దేవరా చిత్రంలోని ఫియర్ సాంగ్కి డ్యాన్స్ వేశారు. నాగార్జున ఆకట్టుకుంది. ఇంటినంతటినీ పరిచయం చేశారు. ఇందులో ఇంట్రెస్టింగ్గా బెడ్రూముల పేర్లు ఉన్నాయి. అడవి థీమ్తో హౌస్ ఉంటుందని చెప్పారు. ఈ హౌస్లో 3 బెడ్రూమ్లు ఉన్నాయి. తూనీగా, నెమలి, జీబ్రా పేర్లతో బెడ్రూమ్లు ఉన్నాయి. కొత్త బిగ్ బాస్ తెలుగు 8 సీజన్కి ఈవెంట్ అయితే 14 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టారు. ఈ సీజన్లో ఒక్కొక్కరు కాకుండా జోడీలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా మొత్తం 7 జంటలు ఉన్నాయి. గ్రాండ్ లాంచ్లో కంటెస్టెంట్లతో మాట్లాడి హౌస్లోకి పంపారు హోస్ట్ కింగ్ నాగార్జున. అయితే ఈ బిగ్ బాస్ 8లోకి ఈవెంట్కి గెస్ట్లుగా సరిపోదా శనివారం ప్రమోషన్ల కోసం న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్ వచ్చారు. అలాగే 35 ఇది చిన్న కథ కాదు మూవీ కోసం ఆ మూవీని సమర్పిస్తున్న దగ్గుపాటి రానా, ప్రధాన పాత్ర పోషించిన నివేదా థామస్ హౌస్లోకి వెళ్లారు. హౌస్లోకి వెళ్లి కంటెస్టెంట్లతో సరదాగా టాస్క్లో ఆడారు. చివర్లో దర్శకుడు అనిల్ రావిపూడి హౌస్లోకి గెస్టుగా ఎంట్రీ ఇచ్చారు. ఒకరిని బయటికి పంపిస్తానంటూ టెన్షన్ పెట్టారు. అయితే ఈ బిగ్ బాస్ 8 స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతుంది. మన ఓటీటీకి వస్తే డిస్నీ హాట్స్టార్లో 24 అవర్స్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా విన్ యువర్ ఫ్యాన్ జోన్ అని కూడా ఒకటి పెట్టారు. డైరెక్ట్ ఫ్యాన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఇక వచ్చి మన బిగ్ బాస్ 8 తెలుగులో 14 కంటెస్టెంట్ల పేర్లు ఏమిటో చూద్దాం. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చి యష్మి గౌడ. ఈమె ఒక టీవీ సీరియల్ నటి. జీ తెలుగు, మా టీవీలో కొన్ని సీరియల్స్లో ఈమె నటించడం జరిగింది. కృష్ణ ముకుంద మురారిలో నటించింది. జీ తెలుగులో భైరవి అనే దాంట్లో కూడా ఈమె నటించింది. అయితే నాగార్జునకి ఈమె ఫ్లవర్స్. మన సెకండ్ కంటెస్టెంట్ వచ్చి నిఖిల్ మలియక్కల్. ఈయన కూడా ఒక టీవీ సీరియల్ నటుడు. ఈయన కూడా మా టీవీలో యాక్ట్ చేశాడు. ఇంకా మనం థర్డ్ కంటెస్టెంట్ వచ్చి అభయ్ నవీన్. ఈయన సినీ నటుడు. కొన్ని మూవీస్లో యాక్ట్ చేయడం జరిగింది ఈ అభయ్ నవీన్. మన ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చి ప్రేరణ. ఈమె కూడా టీవీ సీరియల్ నటి. ఈమె మా టీవీలో కృష్ణ ముకుంద మురారిలో యాక్ట్ చేసింది. కృష్ణ కింద యాక్ట్ చేసింది ప్రేరణ. ఈమె ఇంకా కొన్ని సీరియల్. మన ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చి ఆదిత్య ఓం. ఈయన లాహిరిలో సినిమాలో హీరో కింద యాక్ట్ చేశారు. మన సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చి సోనియా ఆకుల. ఈమె సినీ నటి. మన ఆర్జీవి తీసిన దిశ మూవీలో హీరోయిన్ కింద యాక్ట్ చేసింది. మన నెక్స్ట్ కంటెస్టెంట్ 7th కంటెస్టెంట్ వచ్చి బెజవాడ బేబక్క. ఈమె యొక్క యూట్యూబర్. మన మంచు లక్ష్మి వీడియోస్ ని ట్రోల్ చేస్తూ డైలాగ్స్ చెప్తుంది ఈవిడే. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి ఆర్జే శేఖర్ భాష. మన 8th కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయింది ఆర్జే శేఖర్ భాష. ఈయన పరిచయమే. మన ఆర్జే రేడియో జాకీ కింద చేశాడు. రెడ్ ఎఫ్ఎం నుంచి ఇప్పుడు బిగ్ ఎఫ్ఎంలో ఉండి ఈయన మొత్తం 19 ఆర్జే అవార్డ్స్ పొందాడు. మన నెక్స్ట్ కంటెస్టెంట్ 9th కంటెస్టెంట్ కిరాక్ సీత. ఈమె సినీ నటి. ఈమె కొన్ని సినిమాల్లో నటించింది.
మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి 10th కంటెస్టెంట్ నాగమణికంఠ. ఈయన కొన్ని టీవీ సీరియల్స్లో నటుడిగా చేశాడు. మా టీవీ సీరియల్స్లో ఈయన యాక్ట్ చేశాడు. అండ్ ఈయన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి పృథ్వీరాజ్. ఈయన ఒక నటుడు. మన 12th కంటెస్టెంట్ వచ్చి విష్ణుప్రియ. ఈమె అందరికీ తెలుసు, ఈమె టీవీ యాంకరు. చాలా ఈవెంట్స్కి యాంకర్ కింద చేసింది అండ్ కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేసింది. మన 13th కంటెస్టెంట్ నైనిక. ఈమె డీ5లో డాన్సర్ కింద మనకి సుపరిచితమే. ఈమె డాన్స్ బాగా చేస్తుంది అండ్ డీ ఫాలో అయిన వాళ్ళందరికీ నైనిక అంటే ఎవరో తెలుసు. మన లాస్ట్ కంటెస్టెంట్ నబీల్ ఆఫ్రిది. ఈయన ఒక యూట్యూబర్. యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ చాలామందికి నబీల్ ఆఫ్రిది తెలుసు. ఈయన చిన్న చిన్న అయితే ఈ 14 కంటెస్టెంట్లు 7 జంటలుగా ఉన్నారు. ఫస్ట్ జంట వచ్చి యష్మి గౌడ నిఖిల్, సెకండ్ జంట వచ్చి అభయ్ నవీన్ ప్రేరణ, మూడో జంట ఆదిత్య ఓం సోనియా, నాలుగవ జంట బిజవాడ బేబక్క ఆర్జే శేఖర్ భాష, ఐదవ జంట కిరాక్ సీత నాగమణికంఠ, ఆరవ జంట పృథ్వీరాజ్ విష్ణుప్రియ, ఏడవ జంట నైనిక నబీల్ ఆఫ్రిది జోడీలుగా ఉన్నారు. ఇప్పటికీ 14 మంది హౌస్లోకి వెళ్ళగా కొన్ని వారాల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా మరికొందరు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో దిస్ ఛానల్ Shriya Media. Thank you.